ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రభావతి తెలిపారు. కాకినాడ ఏటుమొగ దుర్గాదేవి ఆలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు తల్లిపాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్ నూకరత్నం అధ్యక్షత వహించగా సూపర్వైజర్ ప్రభావతి ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీ స్త్రీలకు తల్లిపాలు విశిష్టతను తెలియజేసి సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలను త్రాగించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను నియంత్రించవచ్చునని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం ఇతర పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, సత్యకుమారి, కృష్ణకుమారి, దేవన కుమారి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మంచి పొజిషన్ లో కూర్చుని పాలిస్తే బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డ ఏం చేస్తాడంటే గుటకలు వేసుకుంటూ గాలి పీల్చుకుంటూ గుటకలు వేసుకుంటూ తాగుతూ ఉంటారు. అలా ఎప్పుడైతే గుటకలు వేసుకుంటూ తాగారో కడుపు నిండా పాలు తాగిన తర్వాత నిద్రపోతాడు అనమాట. ఆ కడుపు నిండా పాలు తాగినటువంటి బిడ్డని భుజం మీద వేసుకుని ఇలా తేనె వచ్చే వరకు ఇలా తట్టాలి. తట్టిన తర్వాత అప్పుడు పడుకోబెట్టాలి. అలా పడుకోబెడితే ఈ బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి బాగుంటుంది. ఎప్పుడైతే తల్లిపాలు మొదటి పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకే ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. ఈ తల్లిపాలే తాగి 2 సంవత్సరాలకు తల్లిపాలను కొనసాగిస్తూ 7వ నెల నుంచి అనుబంధ పోషకాహారాన్ని పెడితే ఆ పిల్లలో ఐక్యూ లెవెల్ పెరిగి ఆరోగ్యవంతంగా పెరిగి చదువులోని ప్రతి పనిలోని యాక్టివ్గా ఉంటారన్నమాట. తెలివితేటలుగా ఉంటారు. తల్లిపాలకి ఏ విధమైనటువంటి ఇతర ఏమి పట్టించక్కర్లేదు. ప్రసవించిన మొదటి రోజుల్లో చాలా మంది తెలియక అంగన్వాడీ సెంటర్లో అవగాహన చేసిన